బంగారం అనేది మన భారతీయులకు సంబంధించినంత వరకు అది ఒక ఆభరణం మాత్రమే కాదండి. ఆపదలో మనకి తోడుండే ఒక నేస్తం అని చెప్పుకుంటే అతిశయోక్తి లేదు. అవునండి, చాలా మంది మిడిల్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు బంగారాన్ని కొనుక్కోవడానికి రీజనే, అరే మనకెప్పుడైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ బంగారం మనల్ని కాపాడుతుంది, సో దీన్ని ఏదో విధంగా కుదవ పెట్టో తాకట్టు పెట్టో అప్పటికి మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని తర్వాత విడిపించేసుకోవచ్చు. సో లక్ష్మీదేవిగా బంగారాన్ని మనం చూడడం ఆపదలో తోడుంటుంది కాబట్టి, సో ఇది ఒక ఎమోషనల్ కంటెంట్ అని చెప్పొచ్చు గోల్డ్ అనేది. సో అటువంటి గోల్డ్ని మనం ప్లెడ్ చేసేటప్పుడు, తాకట్టు పెట్టి తద్వారా మనం లోన్ పొంది ఆ లోన్ని తిరిగి మనం సరిగ్గా పే చేయనట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎస్, మొదటి విషయం అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, కానీ డబ్బులు కట్టకపోతే వాడు ఏముంది మన బంగారాన్ని వేలం పాట పాడేస్తాడన్న విషయం అందరికీ తెలుసు. అలా వేలం పాట ఏ పర్టిక్యులర్ టైంలో ఈ కంపెనీస్, గోల్డ్ కంపెనీస్ పాడతారో మీకు తెలుసా? ఎటువంటి సందర్భాల్లో పాడతారో మీకు తెలుసా? అండ్ ఇంకొక విషయం, కేవలం మన బంగారం పోతుంది అంతేనా? వేరే ఏమీ పోతే పోని బంగారం ఇంకేం చేస్తాం, మనం విడిపించుకోలేం కదా, ఇంకొకసారి చూసుకుందాంలే అని చెప్పి చాలామంది లైట్ తీసుకుంటారండి. అలా తీసుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఇంకొక చాలా ఇంపార్టెంట్ అయిన విషయమైన, లోన్ మీరు తర్వాత పొందాలంటే ఎనీథింగ్ అండి, పర్సనల్ లోన్ కానివ్వండి, హోమ్ లోన్ కానివ్వండి, ఇంకేమైనా లోన్ పొందాలంటే కూడా మీకు వినిపించే ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు. అటువంటి క్రెడిట్ స్కోర్ ఏమైనా దెబ్బతింటుందా? ఈ విషయాలంతా కూడా ఈ వీడియోలో చాలా సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలనేది ప్రయత్నం. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి మీకు వీలైనంత వరకు షేర్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని ప్లీజ్ పోస్ట్ చేయండి, లైక్ చేయండి. విషయంలోకి వెళ్ళిపోదాం. ఎస్, ఎనఫ్ ఇంట్రడక్షన్ ఆల్రెడీ ఇచ్చేసానండి బంగారం గురించి. సో ముత్తూట్ కానీ, మనపురం కానీ, బజాజ్ ఫిన్ గోల్డ్ కానివ్వండి, సో వీళ్ళంతా కూడా ఏంటంటే, ఒకప్పుడు మనం బంగారం తాకట్టు పెట్టాలంటే సేట్ అంగిడికి పోతాం, లోకల్లో ఏదైనా షాప్కి పోతాం. ఇప్పుడు అలా కాదు. సో సెకండ్స్లో మనకి వితిన్ సెకండ్స్లో మనకి గోల్డ్, దాని ద్వారా డబ్బులు కావాలి. సో ఇది ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. అరే ఎక్కడికి పోయినా కూడా ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయని చెప్పి మన ముత్తూట్, మనపురం, లేకపోతే ఈ బజాజ్ ఫిన్సర్వ్, సో ఎంఎంబి అని చెప్పొచ్చు. సో వీళ్ళ ద్వారానే మనం గోల్డ్ లోన్స్ని పొందుతున్నాం. ఇలా ఈ ముత్తూట్, మనపురం, ఈ బజాజ్ ఉంది కదా, సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ఎన్బిఎఫ్సి అండి. మనకెవరైతే మన బంగారాన్ని తాకట్టు పెట్టుకుని మనకి డబ్బులు ఇస్తున్నారో, రిజిస్టర్డ్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆర్బీఐ రూల్స్కి అనుగుణంగా ఏర్పాటైన నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. ఈ యొక్క ప్రప్రథమమైన అండ్ అతి ముఖ్యమైన అండ్ ఒకే ఒక పని ఏంటంటే రుణాన్ని ఇవ్వడం. సో ఈ ఎన్బిఎఫ్సిస్ ఎవరైతే ఉన్నారో, ఈ ఎంఎంబి అంటున్నాం కదా షార్ట్ ఫామ్లో, వీళ్ళు మన బంగారం పైన రుణాన్ని ఇస్తున్నారు. సరే, బంగారం పైన రుణాన్ని ఎలా ఇస్తారు? దాని యొక్క వాల్యూని బేస్ చేసుకొని, ఆ రోజు డేట్కి ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూని బేస్ చేసుకొని మ్యాక్సిమం 80-90% వరకు కూడా ఆ సంస్థల యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ని బేస్ చేసుకొని మనకి డబ్బులు అనేది రుణంగా ఇవ్వడం జరుగుతుంది. సో దానిపైన మనం ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ని పే చేస్తాం. ఇంట్రెస్టే కాకుండా ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే, అరే ఇంట్రెస్ట్తో పాటుగా ఎంతో కొంత అమౌంట్, మీకు ఎంత వీలవుతుందో అంత అమౌంట్ని మీరు పే చేసుకుంటూ వచ్చినట్లయితే అసలు నుంచి దాన్ని జమ చేసుకుంటూ వస్తారు. కాబట్టి సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన గోల్డ్ని ప్లెడ్ చేసిన, తాకట్టు పెట్టిన గోల్డ్ని మనం తిరిగి మన ఇంటికి తెచ్చేసుకోవచ్చు అన్న విషయం అంతా మీకు తెలుసు. ఇన్ కేస్ మనకి లక్ వేరే విధంగా ఫేవర్ అయ్యో, మనం ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఇంట్రెస్ట్ని పే చేయలేకపోతే ఏమవుతుందంటే, అంతకంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంట్రెస్ట్ని పే చేయడంతో పాటుగా ఆ గోల్డ్ని మనం రెన్యువల్ చేసుకోవాలి, లోన్ని రెన్యువల్ చేసుకోవాలి. 6 monthsకి వన్స్కి కానీ 1 year వన్స్కి కానీ ఆ సంస్థ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్కి బేస్ చేసి ఉంటుంది. సో ఆ పర్టిక్యులర్ పీరియడ్లో మనం రెన్యువల్ చేయకపోయినా ఈ 2 ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఫేస్ చేయాల్సి వస్తుంది. మొదటిది అందరికీ తెలిసిన విషయం, డీటెయిల్డ్గా చెప్పాలంటే ఆక్షన్. మన యొక్క బంగారాన్ని వేలం వేస్తారండి. ఏంటి, మనం ఇంట్రెస్ట్ కట్టకపోతే డైరెక్ట్గా వేలం పాడేస్తారా, ఇట్లా ఏమైనా ఉందా రూల్ అని చెప్తే అంత సింపుల్ కాదండి. అంత సింపుల్గా మీరు ఇంట్రెస్ట్ కట్టకపోవడం చేత డైరెక్ట్గా వేలం పాడే అవకాశం ఆర్బీఐ ఏ ఎన్బిఎఫ్సి సంస్థకి ఇవ్వలేదు. సో మీకు కింద స్క్రోల్ అవుతుంది కదా, ఆ ఆర్టికల్ ప్రకారం, ఆ చట్ట ప్రకారం ఏంటంటే, మీరు రిజిస్టర్డ్ నెంబర్ ఏదైతే ఇచ్చి ఉంటారో, ఆల్టర్నేటివ్ నెంబర్ ఏదైనా ఇచ్చినట్లయితే కూడా ఈ నంబర్స్కి ఎస్ఎంఎస్తో పాటుగా మీరు రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఏమైనా ఇచ్చినట్లయితే ఆ మెయిల్ ఐడికి మెయిల్ కానివ్వండి,
కాల్స్ కానివ్వండి, ఐవీఆర్ కానివ్వండి, ఆటోమేటిక్ జనరేటెడ్ కాల్స్. సో ఇటువంటి కాల్స్ కానివ్వండి రెగ్యులర్గా చేయాల్సి వస్తుంది. వీటి దేనికి రెస్పాండ్ అవ్వకపోతే ఒక నోటీస్ని మీ రిజిస్టర్డ్ అడ్రస్కి పంపించాల్సి వస్తుంది. ఆ నోటీస్ని మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే ఒకవేళ కనుక ఆ నోటీస్ని మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే అది మీరు ఆమోదం పొందినట్లు. మీరు కాల్స్ని రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆ నోటీస్ని కనుక మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం విషయాన్ని తెలియజేసేసాము, ఆ పర్సన్కి కస్టమర్కి ఆమోదం ఉంది ఆక్షన్ వేయడానికి. ఆ తర్వాత కూడా మనం రెస్పాండ్ అవ్వకపోతే చెప్తున్నాను, సో ఆమోదం పొందాము అని చెప్పి భావించడం జరుగుతుంది. అలా భావించడంతో మన గోల్డ్ని వేలం పాడతారండి. సో ఇలా వేలం డైరెక్ట్గా ఆ ఎన్బిఎఫ్సిస్, మనప్పురం డైరెక్ట్గా వేలం పాడడానికి లేదు, ముత్తూట్ డైరెక్ట్గా వేలం పాడడానికి లేదు. వాళ్ళు ఏంటంటే వేలం పాడే వాళ్ళు రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. వీళ్ళకి గవర్నమెంట్ ఆర్బీఐ ఒక లైసెన్స్ని ఇచ్చి ఉంటుంది. సో వాళ్ళు మాత్రమే వేలం పాటని పాడాలి. సో వాళ్ళు మీడియేటర్స్ అనమాట. డైరెక్ట్గా ముత్తూట్ కానీ, బజాజ్ కానీ, లేకపోతే మనపురం కానీ మన యొక్క బంగారాన్ని వేలం వేయడానికి లేదు. సో వాళ్ళు ఒక కాల్ మీద ఒక పద్ధతి ప్రకారం ఒక ఆక్షన్ కంపెనీని పిలిపించి, వాళ్ళని మధ్యస్థం అంటారండి, మీడియేటర్ అంటారు. సో ఆర్బిట్రేషన్ రకరకాలు. సో వాళ్ళని పిలిపించి ఒక పర్టిక్యులర్ ప్లేస్లో, మ్యాక్సిమం ఏ బ్రాంచ్ అయితే ఉందో ఆ బ్రాంచ్లో కానివ్వండి, లేకపోతే వేరే ఏదైనా ఒక పర్టిక్యులర్ ప్లేస్లో, అఫీషియల్ ప్లేస్లో ఈ బంగారాన్ని వేలం పాట పాడడం జరుగుతుంది. సో ఆ వేలం పాటలో ఎవరైతే ఎక్కువగా బిడ్ చేస్తారో, ఎక్కువగా పాడుకుంటారో, మనకు తెలిసిన విషయమే వేలం పాట అంటే, సో వాళ్ళకి ఆ బంగారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆ వేలం పాట అనేది మనం ఎంతైతే లోన్ తీసుకున్నామో అంతకంటే, ఆ అమౌంట్ కంటే కూడా ఎక్కువగా పాట పాడినట్లయితే, ఒకరు పొందినట్లయితే ఆ బంగారాన్ని, ఆ ఎక్స్ట్రా అమౌంట్ మనప్పురమో, ముత్తూట్టో, బజాజో తీసుకోవడానికి లేదు. ఎంతైతే రుణాన్ని వాళ్ళు ఇచ్చారో ఆ రుణానికి మాత్రమే, ఇంట్రెస్ట్తో కలిపి ఆ డబ్బుల్ని మాత్రమే పట్టుకొని ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉన్నట్లయితే ఆ ఎక్సెస్ అమౌంట్ని తిరిగి ఆ సో కస్టమర్ యొక్క అకౌంట్కో లేకపోతే చేతికో ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ రోజుల్లో మ్యాక్సిమం సో మన అకౌంట్ని వాళ్ళు స్టార్టింగ్లోనే రిజిస్టర్ చేసుకుంటారు. మనం ఎప్పుడైతే మనం బంగారాన్ని తాకట్టు పెడుతున్నామో ఆ డబ్బుల్ని కూడా మ్యాక్సిమం మన అకౌంట్కే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఆల్రెడీ అకౌంట్ లింక్ అవ్వడం చేత ఆ అకౌంట్కి తిరిగి చెల్లించడం జరుగుతుంది ఆ ఎక్సెస్ అమౌంట్ అనేది. సరే, చాలామంది మనం అనుకునేది, పోతే పోయింది, ఏం చేస్తాం, ఇంకొకసారి కొనుక్కుంటాంలే, బంగారం పోయింది కదా, ఏం చేయడానికి లేదని చెప్పి లైట్ తీసుకుంటారు. బట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అలా లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే రెండో ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇలా తాకట్టుకి వెళ్ళిపోయిన బంగారం కానివ్వండి, లేకపోతే ఇంట్రెస్ట్ మనం సరిగ్గా పే చేయకుండా వదిలేసిన ఒక బంగారం యొక్క విలువ కానివ్వండి, ఏమవుతుందంటే మనకి ఫ్యూచర్లో క్రెడిట్ స్కోర్, ఈ మాట చాలా చాలా ఫేమస్. ఎనీ లోన్, ఏ లోన్ మీరు ఆన్లైన్లో పొందాలన్నా, డైరెక్ట్గా బ్యాంక్కే, నేషనలైజ్డ్ బ్యాంక్స్కి వెళ్ళి పొందాలన్నా, మనకి డాక్యుమెంట్స్ అన్నీ సక్రమంగా ఉండేటప్పుడు అన్నీ ఉంటాయండి. శాలరీ అకౌంట్ ఉంటుంది, మనకి సో డాక్యుమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ క్రెడిట్ స్కోర్ అన్న విషయం ఒకవేళ లేకపోతే, మినిమం గనక లేకపోతే మనకి ఆ లోన్ ఇవ్వరు అన్న విషయాన్ని తెలుసుకోండి. కొన్ని సందర్భాల్లో తప్ప మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ లేకపోతే వేరే వేరే అసెట్స్, ఆస్తుల యొక్క పత్రాలను కూడా మీరు సబ్మిట్ చేస్తున్నారు, మోర్టిగేజ్ చేస్తున్నారంటే ఆ టైంలో క్రెడిట్ స్కోర్ మేబీ కన్సిడర్ చేయకపోవచ్చు. కానీ బట్ ఈ రోజుల్లో 90% విషయాలకి క్రెడిట్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఆక్షన్కి వెళ్ళిపోవడంతో పాటు మనం ఇంట్రెస్ట్ని సరిగ్గా పే చేయకపోవడం వల్ల దాని పరిణామాలు ఖచ్చితంగా ఉంటాయి, క్రెడిట్ స్కోర్కి దెబ్బతీస్తుంది. ఈ ఎన్బిఎఫ్సిస్ ఎవరైతే ఉన్నారో, ఎన్బిఎఫ్సిస్ అంతా కూడా ఆర్బీఐ కిందనే వస్తాయి కాబట్టి వాళ్ళందరూ కూడా క్రెడిట్ బ్యూరోస్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో డిఫాల్టర్ అవ్వడం చేత మన క్రెడిట్ స్కోర్ అమాంతం పడిపోతుంది. సో అదే కాకుండా వీటిని ఎన్పిఏ కింద కన్సిడర్ చేస్తారు. మీరు ఏదైతే ఆ ఇంట్రెస్ట్ని సరిగ్గా కట్టరో, ఈఎంఐస్ అంటే గోల్డ్ ఈఎంఐస్ని సరిగ్గా పే చేయరో, సో వాళ్ళనంతా కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద కన్సిడర్ చేసి, అకౌంట్స్ కింద కన్సిడర్ చేసి, సో వాళ్ళని బ్యూరోస్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది అతిపెద్ద ప్రాబ్లం. మీలో చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఒక చిన్న విషయం ఏంటంటే, మన క్రెడిట్ స్కోర్ పెరగాలంటే కూడా దానికి చాలా విషయాలు ఉన్నాయి. తక్కువగా ఉన్న క్రెడిట్ స్కోర్ చాలా తక్కువ కాలంలో పెరగాలంటే దానికి ఉండే పెద్ద టిప్ ఏంటంటే, మన దగ్గర ఏదైనా ఒక బంగారం ఉంటే దాన్ని తాకట్టు పెట్టి దాన్ని కరెక్ట్గా టైంకి పే చేసి తీసేసినట్లయితే దాన్ని కూడా వాడు బ్యూరోకి రిపోర్ట్ చేస్తాడు కాబట్టి పాజిటివ్ అవుతుంది, ప్లస్ క్రెడిట్ స్కోర్ అవుతుంది అనమాట. అదే కనుక తేడా కొడితే నెగిటివ్ క్రెడిట్ స్కోర్ అయిపోతుంది. అది ఫ్యూచర్లో లోన్ తీసుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఐ హోప్ చాలా విషయాల్ని ఈ వీడియోలో మీతో కవర్ చేశాను, మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా చాలా చాలా విషయాలు మన వీడియోస్, మన ఛానల్లో వస్తూనే ఉంటాయి, ఇన్ఫర్మేటివ్ అయిన విషయాలు వస్తూనే ఉంటాయి. సో ఈ విషయాల కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
అందరికీ మన ఛానల్ గురించి చెప్పండి. ఎ స్మాల్ ఫేవర్. ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్. Till then, this is Kananath Shankar signing off from this particular video. Stay safe, stay healthy.